ఆచి చికెన్ మసాలా. రాజకీయాల్లో నేతల మధ్య ఆరోపణలు విమర్శలు కామన్. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగా మారాయి. దాంతో ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య సవాల్కు ప్రతి సవాల్తో ఈ మాస్ వార్ ఎటు దారి తీస్తుందా అని నియోజకవర్గం ప్రజలు తెగ చర్చించుకుంటున్నారట. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య గొడవలో స్థానికంగా పార్టీ నాయకులు కూడా రంగంలోకి దిగుతున్నారా? మండల స్థాయి నాయకులు సైతం ఆ గులాబీ లీడర్ను టార్గెట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతుందా? ఇంతకీ ఈ ఫైట్ ఎక్కడ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల మధ్య డైలాగ్ వార్ రచ్చరచ్చవుతుంది. గతంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైకోర్టులో కేసు కొట్టివేయడంతో నియోజకవర్గానికి వచ్చిన రేగాకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇదే వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రేగా కాంతారావు నిప్పులు చెరిగారు. దాంతో రేగా కామెంట్స్ కు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పినపాక పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఒకరు తన నిజాయితీని నిరూపించుకోవాలంటుంటే మరొకరు తనపై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆస్తుల నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకు నేతల మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుందని రెండు పార్టీల నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు టార్గెట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. దాంతో పినపాక నియోజకవర్గానికి రేగా కాంతారావు భారీ ర్యాలీతో వచ్చారు. దాంతో ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు రేగాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై తప్పుడు కేసులు పెట్టి రాజకీయంగా తనను దెబ్బతీయాలని ప్రయత్నించారని ఆరోపించారు. తప్పుడు కేసులతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అడ్డుపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. తనపై ఎన్ని ఆరోపణలు, కేసులు పెట్టినా చివరకు న్యాయం, సత్యమే గెలిచాయని అన్నారు. ఇకపై మరింత అంకిత భావంతో ప్రజాసేవకు పనిచేస్తానని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి కేసుపై హైకోర్టులో ప్రభుత్వం తక్షణమే కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో రేగా కాంతారావు నియోజకవర్గ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడితో ఆగని రేగా కాంతారావు తన ఆస్తుల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. తాను పేద ప్రజల మనిషినని, తన ఆస్తిని ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా తన ఆస్తులను పేదలకు పంచుతారా అంటూ సవాలు విసిరారు. రేగా వ్యాఖ్యలకు స్పందించిన పాయం వెంకటేశ్వర్లు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. మహిళలను వేధించిన విషయం వాస్తవం కాదా అంటూ రేగాను ప్రశ్నించారు. యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తానని, దానికి సీఈఓగా చేస్తానని ఓ మహిళను మాయమాటలతో లోబర్చుకుని 4 ఏళ్ల పాటు శారీరక సంబంధం కొనసాగించారంటూ పాయం ఆరోపించారు. అయితే పాయం వ్యాఖ్యలు పినపాక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. లేనిపోని ర్యాలీలు నిర్వహిస్తూ తాను కడిగిన ముత్యాన్ని, మెరిసే బంగారాన్ని అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పాయం విమర్శించారు. నిజాయితీ ఉందని చెప్పుకుంటే హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ర్యాలీ నిర్వహించి తన నిజాయితీని నిరూపించుకోవాలని రేగా కాంతారావుకు సవాల్ విసిరారు. మణుగూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద రేగా తన ఆస్తులను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయటం నీచ రాజకీయాలకు నిదర్శనమని పాయం విమర్శించారు. ఒక మహిళను వేధించిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని పినపాక నియోజకవర్గంలో మహిళలకు ముఖం చూపిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పాయం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలకు రేగా కాంతారావు మరోసారి కౌంటర్ ఇచ్చారు.
తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తనకు 5,000 ఎకరాల అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు 5,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే పేదలకు పంచుతానని సవాల్ విసిరారు. అంబేద్కర్, కొమురం భీం సాక్షిగా తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని అన్నారు. తాను అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని కూడా ప్రజలకు పంచేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మరోవైపు పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి అసెంబ్లీ వరకు వచ్చారని, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని రేగా విమర్శించారు. తనపై రాజకీయంగా ఎంతటి ప్రచారం చేసినా ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అన్నారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలే అర్థం చేసుకుంటారని గుర్తు చేశారు. దాంతో ఇద్దరు నేతల మధ్య ఆస్తుల అంశం కూడా ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. ఒకవైపు రేగా తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేస్తుండగా, మరోవైపు పాయం రేగా రాజకీయ నైతికతపై ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో పినపాకలో రాజకీయ పోరు రోజు రోజుకు మరింత ముదురుతోంది. మొత్తంగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో కూడా రాజకీయ వేడి పెరుగుతుంది. రేగా కాంతారావు తన రాజకీయ పునరాగమనాన్ని బలంగా చాటుకునే ప్రయత్నం చేస్తుండగా, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తనపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానమిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య పోరులో స్థానికంగా పార్టీ నాయకులు కూడా రంగంలోకి దిగుతున్నారు. మండల స్థాయి నాయకులు సైతం రేగా కాంతారావుపై విమర్శలు చేస్తుండటంతో వివాదం మరింత ముదురుతోంది. దీంతో పినపాకలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు మరోసారి రసవత్తరంగా మారింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, 6 గ్యారంటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అంశాలతో పాటు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, ఆస్తులపై సవాళ్లు కూడా రాజకీయ చర్చలోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు నేతల మధ్య పోరు మరింత పెరుగుతుందా, లేక ప్రజా సమస్యల వైపు రాజకీయ చర్చ మళ్లుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మాత్రం పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు వర్సెస్ పాయం వెంకటేశ్వర్లు అన్నట్లుగా రాజకీయ సమరం కొనసాగుతుంది. మాటకు మాట, ఆరోపణకు కౌంటర్, సవాలుకు ప్రతి సవాల్తో సాగుతున్న ఈ మాస్ వార్ ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.